కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాగ సురేంద్రలు మాట్లాడుతూ ఓర్వకల్లు మండల కేంద్రంను రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ హబ్గా ఓర్వకల్లును ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ భూములకు రెక్కలు రావడం జరిగింది. అందువల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలు తమ భూములను, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చలానా, అదేవిధంగా ఈసీ, నకలు, అడంగల్ వంటి ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చలానా విధించిందో ఆ తుది పట్టికను ఆఫీస్ బయట నోటీసు బోర్డులో ఎంట్రీ చేసి ప్రజలకు అవగాహన కలిగించేలా ఉండాలని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చే ప్రజలకు త్రాగునీటి సౌకర్యం తదితర వస్తువులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఓర్వకల్లు సబ్ రిజిస్ట్రార్ ఫిరోజ్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు రాము, వెంకటేష్ నాయక్, సద్దాం బాషా తదితరులు పాల్గొన్నారు. అందులో డాక్యుమెంట్ రైటర్లు కూడా గవర్నమెంట్ చలానా ఇంత ఉందనే కానీ మనకు తెలియకుండా ఎప్పుడు తీసుకుంటాం. డాక్యుమెంట్ రైటర్లు మన గవర్నమెంట్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్లు లోపల కండక్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చే రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చి దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. ఒకటి ఎందుకంటే ఈసీ నక్కలు ఎవరైనా తీసుకున్నప్పుడు బయట ఒక నోటీస్ బోర్డు ఎంట్రీ చేస్తే ఈసీ నక్కలకి ఇన్కమ్ బోర్డు ఒక నోటీస్ బోర్డు ఇన్కమ్ చేస్తారు. అందులో ఇక్కడికి వచ్చే రీచింగ్ చేసుకోవడానికి వచ్చే ప్రజలకు కూడా తాగు సౌకర్యాలు అది కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సమ్మర్ టైం బట్టి ఇప్పుడు వాటర్ అయితే పెట్టాము, అయితే బోర్డు పెట్టాను. వాళ్ళకి లోకల్ రాని చెప్పడానికి వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఉన్నాను. నామ్స్ ప్రకారం సార్ మనం నామ్స్ ప్రకారం సార్ ఏమైనా ఉంటే మీరు ఏదైనా వాళ్ళకే పంపించండి అని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ అనేది మామూలు హాస్పిటల్ మాకు తెలుసండి. డిసెంబర్ డాక్యుమెంట్ అక్కడ ఓన్లీ చలానా కట్టుకొని మోన్ ఇక్కడ కావాల్సింది తెలియదు కాబట్టి చూపించడం ఇక్కడ వరకు రావు సార్. కానీ లోపలికి వచ్చి అది నేను చెప్తాను. ఆ విషయాన్ని నేను చెప్తాను. నోటీస్ బోర్డు కూడా పెట్టాను. ఫోటో చెప్తున్నారు. ఇప్పుడు నోటీస్ బోర్డు ఎంట్రీ చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఈసీలు ఎంత ఫీజు అన్ని స్ట్రక్చర్ అంతా వేసేస్తాం.